ఆగస్టు 15 నాడు జెండా ఎగరవేయడం. జనవరి 26న జెండా ఆవిష్కరణకు తేడా ఏంటో తెలుసా? ఆగస్టు 1947న భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. అందుకే ఏటా ఈ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక జనవరి 1956న దేశంలో రాజ్యాంగం అమలులోకి రావడం వల్ల ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటాం. ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి, జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. అదేంటో కూడా తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ క్రమంలో జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను కిందకు దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్ర్యం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. త్రివర్ణ పతాకాన్ని ముందే పైభాగంలో కట్టి ఆ తర్వాత విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. జనవరి 26న జెండాను ముందే కర్ర పోల్ పైన కట్టి ఉంచుతాము కాబట్టి ఆగస్టు 15 మాదిరి జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి. దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి, గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఓ కారణం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన సమయానికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. ఇక్కడ మరో వ్యత్యాసం ఏమిటంటే, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు, ఫ్లాగ్ హోయిస్టింగ్. గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు, ఫ్లాగ్ అన్ఫర్లింగ్. ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే, స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో, రిపబ్లిక్ డే జనవరి 26న రాజ్పథ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చెప్పేవారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండరు కాబట్టి చాలా మందికి ఈ సమాచారం తెలియదు. కనీసం ఇప్పటి పిల్లలు, విద్యార్థులకు మనవంతు బాధ్యతగా తెలియజేద్దాం. ఎంతో ఉపయోగకరం. భారత్ మాతాకి జై. महोदय, गणतंत्र दिवस परेड आपके निरीक्षण के लिए हाजिर है। सैयद अजहर शाह, ग्रैंड पार्टी मोहम्मद रजा, अब्दुल शरीफ और
పోలీస్ చేయటం జరుగుతుంది. ఇది ఒక సాంప్రదాయం. దేశవ్యాప్తంగా అనేక ఇన్స్పెక్ట్ చేసి తిరిగి సభాస్థలికి రావడం జరిగింది. పరేడ్ కమాండర్ పి శ్రీహర్తో महोदय परेड मान से गुजरने के लिए महात्मा गांधी की भारत राज्यांगम